హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మధుస్ కేక్స్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మీకు చాలా మంచి ఇన్ఫర్మేషన్తో 1 kg బటర్ స్కాచ్ కేక్ని అయితే మీ ముందుకు తీసుకువస్తున్నానండి. ముందుగా అయితే నేను 1 kg 2 టైర్ కేకుల్లో చేయాలి కాబట్టి నేను స్టవ్ మీద బేక్ చేసుకుంటాను. స్టవ్ మీద బేక్ చేసుకోవాలంటే 2 బర్నర్స్ మీద కూడా నేను ప్రీ హీట్కి అయితే పెట్టేసుకున్నాను. ప్రీ హీట్ ఎలాగో మీకు తెలుసు కదా, ఆల్రెడీ మందంగా ఉన్న గిన్నెలో ఒక స్టాండ్ అయితే పెట్టేసుకొని దాని మీద మూత పెట్టేసుకొని పూర్తిగా సిమ్లో అయితే ఒకవైపు ఒకటి అయితే పెట్టేసుకొని ప్రీ హీట్కి అయితే పెట్టేసుకున్నాను స్టవ్ మీద. నెక్స్ట్ కేక్ టిన్స్ ఉన్నాయి కదండి, కేక్ టిన్స్ని అయితే నేను 6" టిన్ ఒకటి, 4" టిన్ ఒకటి తీసుకున్నాను. రెండింటిని కూడా బాగా గ్రీస్ చేసుకొని బటర్ పేపర్ని కూడా మీకు వీడియోలో చూపిస్తున్నట్టుగా కట్ చేసుకొని నేనైతే ప్లేస్ చేసుకొని వాటిని కూడా రెడీ చేసుకున్నాను. మనం ఇందులో ఏంటంటే బటర్ స్కాచ్ కేక్కి బటర్ స్కాచ్ నట్స్ సాసు నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటానండి. అది ఏ విధంగా ప్రిపేర్ చేశానో కూడా మీకు ఇది పార్ట్ 1 అండి. ఇది నెక్స్ట్ అయితే పార్ట్ 2 వస్తుంది. ఎందుకంటే నేను ఒకే వీడియోలో పెట్టలేదు. వీడియో అనేది చాలా లెంతీ అయిపోతుందండి. లెంతీ అయిపోతే చూడడానికి కూడా చాలా వరకు ఇష్టపడరు కదా, అందువల్ల పార్ట్ 1 పార్ట్ 2 కింద అయితే ఈ వీడియోని అయితే రిలీజ్ చేశాను. నా ఛానల్లో చాలా వీడియోస్ అయితే ఉన్నాయండి. కొత్తగా బేకింగ్ స్టార్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళకి, ఇంట్లోనే బేక్ చేసుకుందాం అనుకున్న వాళ్ళకి కూడా నా వీడియోస్ చాలా యూజ్ అవుతాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తూ ఉండండి. ఒక లైక్ అయితే ఇవ్వడం వల్ల నాకు ఇంకా చాలా మోటివేషన్ వస్తుందండి. అలాగే ఈ వీడియో కూడా చాలా మందికి రీచ్ అవుతుంది. నెక్స్ట్ నేను ప్రతిదీ కూడా వెయిట్ అయితే చూసుకుంటున్నానండి. ఎందుకంటే వెయిట్ చూసుకోవడం వల్ల మనకి ఎంతవరకు వస్తుంది. 1 kg అంటే కరెక్ట్గా 1000 grams అయితే ఉండాలి కదా. 1 kgకి ఎంత అయితే తీసుకోవాలో అంతైతే నేను కరెక్ట్గా తీసుకుంటున్నాను. మీకు వీడియోలో చూపిస్తున్నట్టుగా చూడండి. కరెక్ట్గా 360 grams ప్రీమిక్స్ని అయితే తీసుకున్నాను. ఇది వెనీలా ప్రీమిక్స్ కాబట్టి మనం బటర్ స్కాచ్ కేక్ చేస్తున్నాం కాబట్టి బటర్ స్కాచ్ ఎసెన్స్ అయితే తీసుకోవాలి. తీసుకొని మనం తక్కువ డ్రాప్స్ వేసుకున్నా ఇది అయితే చాలా ఫ్లేవర్ అయితే వచ్చేస్తుందండి. బటర్ స్కాచ్ ఎసెన్స్ అయితే చాలా ఫ్లేవర్, స్మెల్ చాలా బాగుంటుంది. తక్కువ ఉన్నా సరే మనకి తక్కువ వేసినా మనకు చాలా ఎక్కువగా స్మెల్ వస్తుంది. అదేవిధంగా మనం ఇందులో అయితే 2 teaspoons ఆయిల్ అయితే వేసుకున్నాం. అది సన్ఫ్లవర్ ఆయిల్ అండి. ఏ ఫ్లేవర్ లేని ఆయిల్ని అయితే మనం వేసుకోవాలి. అవి మాత్రమే మన కేక్స్కి అయితే యూజ్ అవుతాయి. నెక్స్ట్ మనం కన్సిస్టెన్సీని బట్టి మనం వాటర్ యాడ్ చేసుకుంటూ బాగా కలిపేసుకోవాలి. నేనైతే ఈ విధంగా విస్కర్తో అయితే కలిపేసుకుంటున్నాను. విస్కర్తో కలుపుకోవడం మనకి ఈజీగా ఉంటుంది. ఉండలు కూడా కట్టకుండా ఒకే డైరెక్షన్లో కలుపుకుంటున్నాను. ఈ విధంగా కలిపేసుకున్నాక వాటర్ అయితే చూసుకోండి ఎంతవరకు మన కన్సిస్టెన్సీ అన్నది రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మనం అయితే వాటర్ వేసుకుని కలుపుకోవచ్చు. ఈ విధంగా అయితే కలిపేసుకున్నాను. నెక్స్ట్ స్పాచులా కూడా తీసుకొని స్పాచులాతో కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో అయితే కలిపేసుకున్నాను. స్పాచులాతో కలిపేసుకున్నాక దీన్ని అయితే మనం టిన్లోకి అయితే వేసేసుకుందామండి. దీని వెయిట్ కూడా మనం చూసుకుందాం. వెయిట్ చూసుకొని మనం అంటే ఏ టిన్లో ఎంత వేయాలో మనకైతే తెలుస్తుంది. అందుకని వెయిట్ చూసుకొని మనం తీసుకున్నాను. దీంట్లో గిన్నె వెయిట్ కూడా ఉంటుంది కాబట్టి నెక్స్ట్ ఒక్కొక్క దాంట్లో ఎంతెంత వేస్తున్నానో మీకు వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫస్ట్ దాంట్లో అయితే దగ్గర 316 వరకు వేసానండి. అంటే 6" టిన్లో 316 grams వేసాను. ఫస్ట్ మళ్ళీ వేస్తానండి. సెకండ్ టిన్లో అయితే 250 grams అయితే వేసుకున్నాను. 250 grams వేసినాక మిగిలింది ఏమైనా ఉంటే మళ్ళీ 16" టిన్లోనే వేసేసాను మిగతాది కూడా. అంటే మనం చిన్న కేక్ టిన్లో 4" కేక్ టిన్లో 250 grams మిగతా కేక్ బ్యాటర్ని 16" టిన్లో వేసుకోవడం వల్ల మన కేక్ చూడడానికి కరెక్ట్ పర్ఫెక్ట్గా వస్తుంది 2 టైర్లో. ఈ విధంగా అయితే ప్రీమిక్స్ని మీరు తీసుకోండి. 360 grams ప్రీమిక్స్ తీసుకుంటే సరిపోతుంది. దాన్ని కలుపుకున్న తర్వాత మనకి బ్యాటర్ అయితే కరెక్ట్గా రెడీ అవుతుంది. అంటే 1 kgకి 1/2 kg వరకు మనకి స్పాంజ్ రావాలి. ఈ విధంగా అయితే ప్రీ హీట్ 10 minutes అయిపోయిన తర్వాత రెండింటిలో కూడా ప్లేస్ చేసేసుకున్నాను. ప్లేస్ చేసుకొని మనం సిమ్లోనే మనం బేక్ చేసుకోవాలి. హైలో అయితే పెట్టుకోకూడదు, మీడియంలో కూడా పెట్టుకోకూడదు. ఎందువల్లంటే ఇది స్లోగా మనకు బేక్ అవుతూ ఉంటే చాలా పర్ఫెక్ట్గా బేక్ అవుతాయండి. మనకు కొంచెం లేట్ అయినా చేసి చాలా పర్ఫెక్ట్గా బేక్ అవుతుంది. నెక్స్ట్ మనకి కేక్ అయితే బేక్ అవ్వడానికి మనకు 25 minutes అయితే పట్టింది. చాలా తొందరగా అయితే మనకు బేక్ అయిపోతుంది. ఈ విధంగా బేక్ అయిన తర్వాత బయటకు అయితే తీసేసి ఈ విధంగా టూత్పిక్తో అయితే మనం టెస్ట్ చేసుకుంటాము. టూత్పిక్తో టెస్ట్ చేసుకోవడం ఆల్రెడీ మీకు తెలుసు కదండి. మనకు టూత్పిక్ ఏమీ అంటుకోకుండా వస్తే మనకు కరెక్ట్గా బేక్ అయిపోయినట్టు.
టూత్పిక్కి ఏమైనా అంటుకుంది అంటే మనం కొంచెంసేపు ఇంకా ఒక 5 మినిట్స్ అయినా మళ్ళీ బేక్ చేసుకోవాలి. మనం 25 మినిట్స్ అంటే కరెక్ట్గా 25 మినిట్స్ కాదండి, 20 మినిట్స్కి ఒకసారి చూసుకోవాలి. అప్పుడు ఇంకా బేక్ అవ్వాలి అంటే ఒక 5 మినిట్స్ ఉంచుకోవాలి. మనకి తెలిసిపోతుందండి ఎంతవరకు. ఇప్పుడు అన్నం ఉడకాలంటే ఎంత టైం పడుతుందో ఏంటనేది ఎలా తెలుస్తుందో అలాగే కేక్స్ కూడా అంతేనండి. ఈ విధంగా అయితే బేక్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. అవి అయితే చల్లారేలోపు నేనైతే ఈ విధంగా బటర్ స్కాచ్ నట్స్ కేక్ సాస్ కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాను. బటర్ స్కాచ్ నట్స్కి అయితే ముందుగా అయితే బటర్ స్కాచ్ నట్స్ని మనం ప్రిపేర్ చేసుకోవాలి. ఎందుకంటే బటర్ స్కాచ్ సాస్ చేసినాక బటర్ స్కాచ్ నట్స్ చేయడం కొద్దిగా ఇబ్బంది అవుతుంది. బటర్ స్కాచ్ నట్స్ ఏం చేయాలంటే ఈ విధంగా బాదము, నెక్స్ట్ జీడిపప్పు మొత్తం రెండింటిని కలిపి పావు కప్పు తీసుకొని 2 కలిపి హాఫ్ కప్ అయితే ఉంటుందండి. ఈ విధంగా కట్ చేసుకొని మరీ చిన్న కట్ చేసేసుకోకండి. కట్ చేసుకుంటే ఏంటవుతుందంటే మనకి మాడిపోతుంది మనం స్టవ్ మీద పెట్టినప్పుడు. నెక్స్ట్ ఒక ప్యాన్ అయితే తీసుకున్నానండి. ఒక ప్యాన్ తీసుకొని హాఫ్ కప్పు షుగర్, పౌడర్ కాదండి షుగరే యాడ్ చేసుకోవాలి. షుగర్ యాడ్ చేసుకొని ఈ విధంగా మెల్ట్ చేసుకున్నాను. మెల్ట్ చేసుకున్నాక 1 టేబుల్ స్పూన్ ఏమో అన్సాల్టెడ్ బటర్ వేసుకుంటే కొంచెం సాల్ట్ అయితే వేసుకోండి. 1 పించ్ సాల్టెడ్ బటర్ వేసుకుంటే అవసరం లేదు. 1 టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. వేసుకొని దాన్ని కూడా బాగా మెల్ట్ చేసుకున్నాను. మెల్ట్ చేసేసుకొని నెక్స్ట్ అది మెల్ట్ అయిపోయినాక వెంటనే నేను ఈ నట్స్ అన్నవి కూడా అందులో వేసేసుకొని బాగా కలిపేసుకుంటున్నాను. మనం సిమ్లోనే చేయాలండి. ఈ పని అంతా కూడా దగ్గరుండి మనం సిమ్లోనే చేసుకోవాలి. హైలో కానీ పెట్టామంటే మాడిపోతుందండి, టేస్ట్ కూడా సరిగా ఉండదు, మాడిపోయిన వాసన అయితే వస్తుంది. అందువల్ల ఈ విధంగా దగ్గరుండి చేసుకోండి. మనం ఎక్కువసేపు అయితే ఉంచనవసరం లేదు స్టవ్ మీద, తక్కువసేపు ఉంచి సరిపోతుంది. అంతకన్నా ముందు మనం స్టవ్ మీద పెట్టకనే ముందు ఒక ప్లేట్ని బాగా గ్రీస్ చేసుకొని అయితే పెట్టుకోవాలి. ఆయిల్తో కానీ లేకపోతే బటర్తో కానీ, సాల్టెడ్ కానీ అన్సాల్టెడ్ బటర్తో కానీ మనం ప్లేట్ని ఈ విధంగా గ్రీస్ చేసుకుని పెట్టుకున్నాక స్టవ్ మీద అయిపోయిన వెంటనే అందులోకి వేసేసుకునేలా ఉండాలండి. అది మాత్రం కన్ఫామ్గా చేసుకోవాలి. నెక్స్ట్ అదే ప్యాన్లో అయితే హాఫ్ కప్పు షుగర్ని మళ్ళీ మెల్ట్ చేసుకుంటున్నాను. సిమ్లోనే పెట్టుకొని చేయండి. ఇది కూడా ఈ విధంగా సిమ్లో పెట్టుకొని చేయడం వల్ల మనకు పర్ఫెక్ట్గా వస్తుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ విధంగా బాగా మెల్ట్ చేసుకుంటున్నాను. పూర్తిగా కరిగిపోవాలి పంచదార అన్నది. పూర్తిగా కరిగిపోతే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు నేను సాస్ అయితే రెడీ చేసుకుంటున్నాను. బటర్ స్కాచ్ నట్స్ అయితే కొంచెం కూలింగ్ తగ్గినాక మనం దాన్ని బాగా దంచుకొని రెడీ చేసుకోవచ్చు. ఈ విధంగా సాస్ని అయితే రెడీ చేసుకొని బాగా మెల్ట్ అయినాక అందులో అన్సాల్టెడ్ బటర్ 1.5 టేబుల్ స్పూన్ అయితే వేసుకుంటున్నాను. 1.5 టేబుల్ స్పూన్ అన్సాల్టెడ్ బటర్ వేసుకుంటే కొంచెం సాల్ట్ కూడా వేసుకోండి. 1 పించ్ సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది. అదే సాల్టెడ్ బటర్ వేసుకుంటే అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ అందులో సాల్ట్ అన్నది ఉంటుంది కాబట్టి. ఖచ్చితంగా సాల్ట్ అయితే వేసుకోవాలండి. వేసుకోకుండా ఉంటే ఏమవుతుందంటే టేస్ట్ అంతగా బాగోదు, టేస్ట్ మనకు తెలియదు అనమాట. మనకు సాల్ట్ అన్నది అందులో ఉంటే మనకు ఖచ్చితంగా టేస్ట్ అనేది బాగుంటుంది, మనకు తెలుస్తుంది. ఈ విధంగా మనం బాగా అది కూడా అన్సాల్టెడ్ బటర్ కూడా బాగా కలిసిపోయినాక హాఫ్ కప్పు ఇది మెల్టెడ్ అనమాట, హాఫ్ కప్పు మెల్టెడ్ అయిన విప్పింగ్ క్రీమ్ని అయితే మనం అందులో వేసుకుంటున్నాము. మెల్టెడ్ అంటే బాగా కూలింగ్ నుంచి బయటకు తీసేసినాక గడ్డలన్నీ బాగా కరిగిపోతాయి కదండి. కరిగిపోయిన తర్వాత దాన్ని మాత్రమే మనం యూస్ చేయాలి. గడ్డలు ఉన్నది మనం ఇందులో యూస్ చేయకూడదు. అలా యూస్ చేయడం వల్ల మనకు సరిగా రాదనమాట సాస్ అన్నది. ఈ విధంగా వేసిన వెంటనే కొంచెం సైడ్కి ఇలా తీస్తుంటే చూడండి కొంచెం ముద్దలాగా సైడ్కి అయితే కనిపిస్తుంది వీడియోలో. ఆ ముద్దలుగా ఉన్నది మనం అలా కలుపుతూ ఉంటే నార్మల్ స్టేజ్కి అయితే వచ్చేస్తుంది. మొత్తం అంతా బాగా ఇలా కలుపుతూ ఉంటే మనకు మామూలుగా అయిపోతుంది. ఒక 5 మినిట్స్ ఇలా కలిపేసుకొని మనం స్టవ్ మీద దించేసుకుంటే సరిపోతుంది. ఎక్కువసేపు ఉంచడం అవసరం లేదు. ఇలా కలిపేసుకున్నాక స్టవ్ నుంచి తీసేసుకొని దాన్ని కూడా ఒక గిన్నెలో అయితే వేసేసుకొని మనకి సాస్ అనేది చాలా వేడిగా ఉంది కాబట్టి మనం వేడిగా ఉన్నప్పుడు యూస్ చేయకూడదు. బాగా కూల్ అయిపోవాలంటే నార్మల్ టెంపరేచర్కి వచ్చేయాలి. రూమ్ టెంపరేచర్కి వచ్చినాక మాత్రమే మనం కేక్లో ఏ వేసినా సరే మనం యూస్ చేయాలి. ఈ విధంగా మనం బటర్ స్కాచ్ నట్స్, బటర్ స్కాచ్ సాస్ కూడా మనం రెడీ చేసుకుని పక్కనైతే పెట్టేసుకుంటాం. ఈ 2 కూల్ అయిన తర్వాత బటర్ స్కాచ్ నట్స్ని కూడా తీసుకొని దాన్ని బాగా స్క్రాచ్ కింద చేసేసుకుంటాము, బాగా దంచేసుకుంటాం అనమాట. అప్పుడు నెక్స్ట్ విప్పింగ్ క్రీమ్ రెడీ చేసుకోవాలి. విప్పింగ్ క్రీమ్ అన్నది నేనైతే సన్ విప్ని యూస్ చేస్తానండి. మీకు ఆల్రెడీ చూపిస్తున్నాను కదా వీడియోలో, అదే క్రీమ్ని అయితే యూస్ చేస్తాను. నాకు 230 వరకు నేనైతే వేసుకున్నాను. అంటే ఇది మనకు ఐసింగ్ అయితే అలా కరెక్ట్గా సరిపోతుందండి. ఐసింగ్కి సరిపోగా
ఇంకా కొంచెం అయితే మిగులుతుంది. ఓన్లీ ఐసింగ్కి మాత్రమే, పైన ఫినిషింగ్ ఆటి కాకుండా ఓన్లీ ఐసింగ్కి మాత్రమే అయితే నేను ఫస్ట్ 230 గ్రామ్స్ తీసుకున్నాను. ఇది నేను కూడా ఫస్ట్ టైం చేస్తున్నాను, అంటే ఆల్రెడీ 1 టైం చేశాను, కాకపోతే అది ఏ వెయిట్ చూసుకోకుండా నార్మల్గా అలా సూజాయిగా తీసేసుకున్నాను. ఇది మాత్రం కరెక్ట్గా ప్రతిదీ కూడా కొలత ప్రకారం చూసుకుంటున్నాను, వెయిట్ అయితే ప్రతిదీ చూసుకుంటున్నాను. నెక్స్ట్ ఆల్రెడీ కూలింగ్ తగ్గిపోయినాక ఈ కేక్స్ని కూడా స్పాంజెస్ని కూడా 3 లేయర్స్ కింద కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను. పైన డోమ్ షేప్లో ఉన్నదైతే పక్కన పెట్టేసుకుంటున్నాను. నేనైతే నార్మల్గా కూరగాయలు కట్ చేసే నైఫ్నే యూస్ చేస్తున్నాను. దీనికైతే సెపరేట్గా అయితే బ్రెడ్ నైఫ్స్ అయితే ఉంటాయండి, సెరటిన్ నైఫ్స్ అంటారు, దాన్ని కూడా యూస్ చేస్తారు. నేను ఆల్రెడీ చిన్న కేక్ కాబట్టి మనం ఈజీగా దీంతో అయితే మనం ఇలా కట్ చేసేసుకోవచ్చు. మనకి లేయర్స్ కూడా చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి. నేను ప్రతి కేక్ని కూడా 3 లేయర్స్ కింద కట్ చేసుకుంటాను, 1/2 కేజీ కానీ 1 కేజీ కానీ. అదే 1/2 కేజీ అయితే 2 లేయర్స్ కట్ చేసుకుంటాను. ఈ విధంగా చిన్న కేక్ని కూడా డీమోల్డ్ చేసేసుకున్నాను. పైన బటర్ పేపర్ మనం వేసుకోవడం వల్ల చాలా ఈజీగా డీమోల్డ్ అయిపోతుంది. మనం ఈవెన్గా కట్ చేసుకుంటున్నాను, చూసారు కదా వీడియోలో. ఇలా ఈవెన్గా కట్ చేసుకోవడం వల్ల ఐసింగ్ చేసుకున్న తర్వాత చాలా పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. కేక్ చూడడానికి కూడా లుకింగ్ కూడా చాలా బాగుంటుంది. ఈ విధంగా అయితే పీసెస్ 3 లేయర్స్ కింద కట్ చేసుకొని రెడీ చేసుకున్నాను. అంటే ఆల్రెడీ నేను బటర్స్కాచ్ సాసు, నట్స్, నెక్స్ట్ స్పాంజెస్ కూడా రెడీ చేసుకుని వెయిట్ కూడా చూసుకుంటున్నాను. చూడండి, ఇది 200 వచ్చింది నియర్లీ. ఇదైతే 267 అంటే ఇంక మొత్తం కలిపి 467 వరకు వచ్చిందనమాట. 467 వరకు వచ్చిందంటే మిగతాది మనం ఐసింగ్ చేసినప్పుడు నెక్స్ట్ మధ్యలో ఫిల్లింగ్స్ అటు వేసినప్పుడు మనకైతే 1 కేజీ దగ్గర 1 కేజీ పైనే వస్తుందండి కేకు. మీకు ప్రతిదీ కూడా వీడియో చూసి చూపిస్తున్నాను కదా, వెయిట్ వేసి చూపిస్తున్నాను కాబట్టి మీకు ఈ వీడియోలో క్లారిటీగా కనిపిస్తుంది. ఈ విధంగా అయితే చేసుకోండి. మనం ఒక స్టెప్ కేక్ చేస్తే కేక్ బ్యాటర్ అన్నది కొంచెం ఎక్స్ట్రా పడుతుంది, అంటే స్పాంజ్ ఎక్స్ట్రా వేసుకోవాలి. అదే 2 టైర్ కేక్ వేసుకుంటే కొంచెం స్పాంజ్ ఎక్స్ట్రా తక్కువ వేసుకోవాలి. ఎందుకంటే 2 టైర్ కేక్లో మనకి మధ్యలో ఫిల్లింగ్స్ కూడా ఎక్కువ అవుతుంది, నెక్స్ట్ బటర్స్కాచ్ నట్స్ కూడా ఎక్కువ అవుతుంది. మీకు ఈ వీడియోలో బటర్స్కాచ్ నట్స్, సాసు అండ్ షుగర్ సిరప్, విప్పింగ్ క్రీము, స్పాంజెస్ అనమాట. 2 టైర్ కేక్కి కింద స్పాంజు, పై స్పాంజు 6" 4" బేక్ చేసుకున్న స్పాంజ్ని కూడా మనం కట్ చేసుకొని రెడీగా ఉంచుకున్నాం. మనం ఈ విధంగా విప్పింగ్ క్రీమ్ని ఈ విధంగా కలిపేసుకున్నాక ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకున్నాక, అంటే ఇప్పుడు ఎక్కువసేపు కలుపుతుంది, నేను నైట్ టైం అయితే చేస్తున్నాను, ఇది సమ్మర్ కాబట్టి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత మనం అయితే ఐసింగ్ చేయడానికి యూస్ చేయాలి. నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. మనకి రెండో పార్ట్ అయితే వస్తుందండి. పార్ట్ 2లో ఏ విధంగా ఐసింగ్ చేశాను, ఫినిషింగ్ ఎలా వచ్చింది ఏంటి, కరెక్ట్గా వెయిట్ కూడా మీకు చూపించి నెక్స్ట్ వీడియోలో అయితే పెడతాను. ఫాలో అవుతూ ఉండండి, మంచిగా కామెంట్ చేయండి.